హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అవర్ ఛానల్ నైసీ వరల్డ్. అమ్మవారికి చిట్టి గాజులంటే చాలా ప్రీతికరం. మామూలు గాజుల కన్నా ఈ చిట్టి గాజులంటే చాలా ఇష్టం. మరి ఈ చిట్టి గాజులను మాలగా కట్టి వేస్తే ఆవిడ చాలా సంతోషిస్తుంది. మన కోరిక ఏదైనా తప్పకుండా తీరుతుంది. మరి ఈ చిట్టి గాజులను చాలా సింపుల్ వేలో మాల ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ చిట్టి గాజులు మనకు బయట బ్యాంగిల్ స్టోర్స్లో అయినా లేదా మనం ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్తే అక్కడ షాప్స్ ఉంటాయి కదా, అక్కడైనా మనకి ఈజీగా దొరుకుతాయి. ఈ గాజులను మాలగా అల్లడం కోసం మనకు ఒక వులెన్ థ్రెడ్ కావాలండి. ఇది మనకు బ్యాంగిల్ స్టోర్లో దొరుకుతుంది. ఈ చిట్టి గాజులలో చాలా కలర్స్ ఉంటాయండి. నేనైతే మెయిన్గా 3 కలర్స్ తీసుకున్నాను. ఎల్లో, రెడ్, గ్రీన్ ఈ 3 కలర్స్ యూజ్ చేసి నేను మాల రెడీ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఈ మాలను సింగిల్ కలర్ లేదా మల్టీ కలర్ గాజులను యూజ్ చేసి తయారు చేయవచ్చు, అది మన ఇష్టం. మాల అల్లడం కోసం థ్రెడ్ ఎంత తీసుకోవాలంటే మనం ఏ ఫోటోకి కనుక మాల వేయాలి అనుకుంటున్నామో ఆ ఫోటోకి ఈ థ్రెడ్ పెట్టి చూసి దానికి డబల్ కానీ త్రిబుల్ కానీ తీసుకోండి. ఎందుకంటే మనం ఈ మాల అల్లుతుంటే ఎక్కువ థ్రెడ్ అవసరం వస్తుంది. మొదట ఒక గాజును తీసుకొని మామూలుగా 2 ముడులు వేసేయండి. గాజుల మాల అల్లుతుంటే లూజ్ కాకుండా ఉండడం కోసం మొదటి గాజు ఈ విధంగా ముడి వేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ మనం తీసుకునే గాజు ఈ గాజు పైన వచ్చేటట్టు పెట్టుకొని ఆ గాజు కింది నుంచి ఈ థ్రెడ్ అనేది తీసి మళ్ళీ పైన నుంచి మళ్ళీ లోపలికి అట్లా ఒక మలకలాగా వేయాలండి. జస్ట్ వన్స్ అంతే. కాకపోతే మాల కొంచెం గట్టిగా కొంచెం లూజ్ అవ్వకుండా కొంచెం చాలా రోజులు ఉండాలనుకుంటే ఈ విధంగా 2 సార్లు వేయండి. చాలా అందంగా వస్తుంది మాల అనేది. ఈ గాజులు చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి మనం మలక వేసేటప్పుడు మన చెయ్యి అనేది అందులో సరిగా పట్టదు. అందుకోసం మనం ఒక నిడిల్ సహాయంతో ఈ మాల అనేది చాలా ఫాస్ట్గా అల్లేయచ్చండి. ఒకవేళ మన దగ్గర నిడిల్ లేకపోతే టూత్ పిక్ ఉంటుంది కదా అండి, టూత్ పిక్ అయినా పర్లేదు, నిడిల్ అయినా పర్లేదు, దాంతో మనం చాలా ఫాస్ట్గా అనేది ఈ మాల అల్లేయచ్చు. జస్ట్ ఏం లేదండి, మనం గాజు పైన గాజు పెట్టి ఆ గాజు కింది నుంచి ఈ థ్రెడ్ అనేది టూత్ పిక్ సహాయంతో పైకి అనేసి ఒక మలకలాగా వేస్తే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. బ్యాంగిల్స్ పెద్ద అయినా సరే చిన్నవైనా సరే మాల మాత్రం అల్లడం ఇదే ప్రాసెస్ అండి. ఎవరైనా అమ్మవారికి మాల సమర్పించాలనుకుంటే ఈ ప్రాసెస్లో అల్లండి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. చాలామంది చాలా రకాలుగా అల్లుతుంటారు, కాకపోతే ఈజీ మెథడ్ మాత్రం ఇది. చూడండి మాల అయితే ఎంత అందంగా ఉందో, చాలా చక్కగా రెడీ అయిపోయింది. మరి ఈ మాలను అమ్మవారి ఫోటోకి ఏ విధంగా వేయాలనేది నేను చూపిస్తాను. ఒకవేళ గోడకి మూలలు కనుక ఉన్నట్లయితే మనం కొంచెం థ్రెడ్ మిగిలించి ఆ థ్రెడ్ సహాయంతో మనం ఆ మూలలకి వేయవచ్చు. ఒకవేళ మనకి మూలలు లేని సందర్భంలో మనం ఈ విధంగా ప్లాస్టర్ వేసి ఆ మాల అనేది దానికి అతికించవచ్చు. నేనైతే వెనకాలకి ప్లాస్టర్ వేసానండి, మీరు చూడొచ్చు ఈ వీడియోలో. ఫైనల్గా అమ్మవారి ఫోటోకి మాల వేయడం కూడా పూర్తయిందండి. ఈ విధంగా మనం ఒక్కసారి కనుక మాల అల్లి వేస్తే అది ఎప్పటికీ ఉంటుందండి అమ్మవారి ఫోటోకి. మనం ఎప్పుడు పువ్వులు పెట్టినా పెట్టకపోయినా ఈ మాల అయితే అమ్మవారి ఫోటోకి ఎప్పటికీ ఉంటుందండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ చిట్టి గాజుల మాలను మీరు కూడా తప్పకుండా సమర్పించండి. ఓం శ్రీమాత్రే నమః. ఈ గాజుల మాల ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు మొదటగా నా వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.